అందరికీ నమస్కారం। ఈరోజు ఒంగోలు రాజకీయాలు అయితే రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం। బాలినేని శ్రీనివాసరెడ్డి 2024 ఎన్నికల్లో కూడా దామచర్ల జనార్దన్ మీద 34,060 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది। అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి బాలినేని అక్కడ ఉన్నటువంటి ఈవీఎంల మీద అక్కడ వచ్చినటువంటి కౌంట్ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఈసీకి 5,66,000 రూపాయలు కూడా చలానా కట్టడం జరిగింది। 12 పోలింగ్ బూత్లలో తనకు అనుమానం ఉంది। ఈ 12 పోలింగ్ బూత్ల్లో కూడా రీవెరిఫికేషన్ చేయాలని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చలానా కట్టడం జరిగింది। అయితే ఈసీ కూడా ఈ నెల 19వ తేదీ కూడా రీవెరిఫికేషన్కు అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది। భాగ్యనగర్లో ఉన్నటువంటి ఈవీఎం గోడెంలో కూడా ఎక్కడైతే పోలింగ్ బూత్లు అయితే బాలినేనికి అనుమానం ఉందో ఆ పోలింగ్కు సంబంధించినటువంటి ఈవీఎంలను కూడా తీసుకొచ్చి అక్కడ మాక్ పోలింగ్ చేసేటువంటి ఏర్పాట్లు అయితే చేశారు। దీన్ని ఆ రోజే అంటే గతంలో కూడా శుక్ర శనివారం 2 రోజులు కోర్టుకి కోర్టుకి సెలవు రావడంతో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ముందే పిటిషన్ వేశాడు కోర్టులో తన లాయర్ ద్వారా కూడా తనకి మాక్ పోలింగ్ కాదు వీవీప్యాట్లో ఓటర్ స్లిప్పులు లెక్కించాలని కూడా బాలినేని తరపు న్యాయవాది కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది। కరెక్ట్గా మనకి ఇక్కడ మాక్ పోలింగ్ జరిగేటప్పుడే అది కోర్టులో విచారణ జరగటం బాలినేని అది విచారణ వాయిదా మరుసటి రోజుకు పాటు అంటే బుధవారం రోజు కూడా ఈరోజు దాని మీద కోర్టులో విచారణ జరుగుతుండటంతో కూడా ఇక్కడ మాక్ పోలింగ్ని కూడా వైసీపీ బహిష్కరిస్తూ కూడా వాళ్ళు ఒక జిల్లా కలెక్టర్ ఒక రిఫరెండం కూడా ఒక అర్జీ కూడా ఇవ్వటం జరిగింది। మాకు ఇది కాదు వీవీప్యాట్లో ఉన్నటువంటి ఓటర్ స్లిప్పులు లెక్కించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు। దీనిపై మనకి ఒంగోలు రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద కదా ఒక ఈవీఎంల మీద అభద్రతా భావం కలిగిస్తూ కూడా కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు న్యూస్ ఛానల్లో వాళ్ళైతే ఫేక్ ప్రచారాలు అయితే చేయటం జరిగింది। అసలు ఓవరాల్గా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడైతే 12 పోలింగ్ బూత్లలో కూడా తనకి ఈవీఎంల మీద అనుమానం ఉంది రీవెరిఫికేషన్ చేయాలని ఆయన అక్కడ మనకి ఎలక్షన్ కమిషన్కి చలానా కట్టడం జరిగింది। ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మేము మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా ఈసీ ఇవ్వటం జరిగింది। అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాక్ పోలింగ్ కాదు నాకు రీవెరిఫికేషన్ కాదు రీపోలింగ్ జరిపి ఎక్కడైతే ఈవీఎంలో ఉన్నటువంటి పోలింగు వీవీప్యాట్లో వచ్చినటువంటి స్లిప్పులు రీవెరిఫికేషన్ చేయాలని చెప్పి కూడా బాలినేని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు। దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని చెప్పి అన్నాడు। ఇది మాత్రం దేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది। అటు బీజేపీ పెద్దలు ఇటు తెలుగుదేశం పెద్దలు అయితే దీని మీద జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు। వైసీపీ నేతలు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలు అండగా కూడా ఉన్నారు। అయితే ఈరోజు కోర్టులో బాలినేని భవితవ్యం అయితే తేలనుంది। ఒకవేళ హైకోర్టులో కనుక బాలినేని కనుక ఇబ్బందికర పరిస్థితులు కనుక వచ్చినట్లయితే ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు। మాక్ పోలింగ్కి సంబంధించి కూడా మనము ఈ ఈవీఎంలు అనేవి బిఫోర్ ఎలక్షన్లోనే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఈ ఈవీఎంల మీద కొంత ఇబ్బందికర పరిస్థితులు కానీ అనుమానాలు కానీ ఉన్నట్లయితే అప్పట్లోనే బెల్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా కలెక్టరు రాజకీయ పార్టీకి పొలిటికల్ లీడర్స్ సమక్షంలోనే ఎన్నికలకు ముందే ఈవీఎంలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ ఉంటారు। కొత్తగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా బాలినేని ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేయడంతో కూడా దేశం మొత్తం మీద అయితే దీని మీదే చర్చించుకుంటూ ఉన్నారు। మరి ఈ రోజులో కోర్టులో వచ్చే తీర్పుని బట్టి కూడా ఈరోజు కోర్టులో జరుగుతున్న విచారణను బట్టి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్తారా లేకపోతే తదుపరి చర్యలు ఏం జరుగుతాయని కూడా ఒంగోలు వైసీపీ నేతల్లో అయితే కలకలం లేపుతుంది।